ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయి. 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్లకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయి. 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు రిజిస్టర్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్లకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులను చూసి తమ దగ్గరున్న డబ్బులను కిటికీలో నుంచి కిందకు విసిరేశారు. రిజిస్టర్ ఆఫీసులోని సిబ్బంది కిందకు విసిరేసిన 30,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అధికారులు బృందాలుగా విడిపోయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, ఇబ్రహీంపట్నం, నరసరావుపేట, తిరుపతి, రేణిగుంట, విజయనగరం, భోగాపురం, విశాఖ, మధురవాడ, ఒంగోలు, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లతో సిబ్బంది కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ఫిర్యాదుల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఈ రైడ్స్ జరిగాయి. కార్యాలయాల తలుపులు మూసి లోపల రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీపీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం 11 గంటల సమయం తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు అయితే ఈ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ, ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో అయితే దాడులు కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అటు పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతిలో ఉన్నటువంటి రేణిగుంటతో పాటుగా కడప, కర్నూలు, విశాఖపట్నంలోని మధురవాడ ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ ఏసీబీ బృందాలు అయితే దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో సిబ్బంది ఎవరైతే ఉన్నారో అనధికారిక సిబ్బంది కూడా విధుల్లో ఉన్నట్టుగా అధికారులు కూడా ఇప్పటికే తనిఖీల్లో గుర్తిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఏసీబీ అధికారులు కొన్ని రికార్డులను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఎక్కడైతే జరుగుతాయో ఆ రిజిస్ట్రేషన్లకి సంబంధించిన కార్యాలయాన్ని ఎంపిక చేసుకుని ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. అధికారులు కూడా ఎవరైతే అనధికారికంగా నగదు కలిగి ఉంటారో ఆ వ్యక్తులను కూడా విచారిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఒకసారి పల్నాడుకు సంబంధించి నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పరిశీలిస్తే అక్కడ అనధికారికంగా నగదు కలిగి ఉన్న వాళ్ళని కూడా అక్కడ గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఇక అవినీతికి సంబంధించి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మీద వస్తున్న నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా అధికారులు ప్రస్తుతం ఈ విచారణ కూడా చేపట్టిన పరిస్థితి. ఒకవైపున డాక్యుమెంట్ రైటర్స్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కూడా కలిసి కుమ్మక్కై కూడా కొన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా అధికారులు విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి. అన్ని చోట్ల కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తాళాలేసి ఈ విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. పల్నాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెతకగా అక్కడ 35,000 నగదు కూడా గుర్తించారు ఒక వ్యక్తి నుంచి.
అతన్ని స్టేట్మెంట్ కూడా అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పెద్ద ఎత్తున అవినీతికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా నిలుస్తున్న నేపథ్యంలో ఈ సిబ్బంది ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో పాటుగా ఈ డాక్యుమెంట్ రైటర్స్ కూడా కుమ్మక్కై ఇవన్నీ కూడా వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉన్నట్టుగైతే మనకు తెలిసింది. ఈ సోదాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సోదాలన్నీ పూర్తయిన తర్వాత అధికారికంగా ఏసీబీ కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తోంది. ఎంత నగదు పట్టుకున్నారు, ఎంతమంది ప్రైవేటు వ్యక్తులు విధుల్లో ఉన్నారనే దాని మీద కూడా అధికారులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఏపీ వ్యాప్తంగా అయితే కొనసాగుతా ఉంది. అవుట్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయి. 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు రిజిస్టర్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్ళకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయి. 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు రిజిస్టర్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్ళకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరిగాయి. ఇక దీనికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, శ్రావణి, విశాఖలో 4 చోట్ల ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. వీటిలో మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం 1 టౌన్ ఏరియాలోను, గాజువాక, పెదగంట్యాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన కూడా ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు గత కొన్ని గంటలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మూసివేసి ఆ రికార్డులన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏడాదిలో అత్యధిక శాతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్న చోట ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా ఫోకస్ ఉంది. కక్షిదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి ఏసీబీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్న విశాఖ నగరంలో ఈ 4 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు చాలా కీలకమైనవి. ఇక్కడ గజం ధర చూసుకున్నప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఉన్న ప్రాంతాలు కూడా ఉంటాయి. అందుచోట్ల భారీ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు జరుగుతున్న చోట కక్షిదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ప్రధానంగా పరిగణలోకి ఏసీబీ తీసుకుంది. రికార్డ్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీకి సంబంధించిన అధికారులు లోపల ఉన్నారు. వారంతా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏకాలంలో ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న ప్రాసెస్ని అయితే కొనసాగిస్తూనే మరోవైపు కీలకమైన పత్రాలు ఉన్న చోట వాటన్నింటిని కూడా డాక్యుమెంట్స్ అన్నింటినీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ రికార్డుల్లో వైఫల్యాలు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా, లేకపోతే ప్రైవేటు సెటిల్మెంట్స్ లాంటివి, లేకపోతే కొన్ని డాక్యుమెంట్లకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేయడం అనేది, అంటే లంచాలు డిమాండ్ చేయడం కానీ, లేకపోతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పర్సంటేజ్లు అనేది చాలా కీలకంగా మారింది. పర్సంటేజ్లు వసూలు చేయడం ద్వారా
ప్రధానంగా రిజిస్ట్రేషన్లకు వచ్చేవారిని ఇబ్బందికి గురి చేస్తున్నారనే ఒక అభ్యంతరాలు ఆరోపణలు చాలా కాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వాటి మీద కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్లు కొనసాగిస్తూనే మరోవైపు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటుగా అన్ని 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా సోదాలను కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించిన ఏ అంశాలు కీలకంగా ఉన్నాయి, ఏ లోపాలను గుర్తించడం కానీ లేకపోతే అవినీతికి సంబంధించి ఆధారాలను ఏమైనా ఏసీబీ సేకరించిందా అనేది మాత్రం ఇప్పుడు కీలకంగా మారింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు విశాఖ నుంచి ఆర్థికంగా ప్రతి సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంటారు. ఇంట్లో సగం విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారానే ఖజానాకు చేరుతుంది. ఒకవైపు రిజిస్ట్రేషన్లో సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, అటు బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే భూములకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న మధురవాడ, గాజువాక వంటి ప్రాంతాలతో పాటు విశాఖ 1 టౌన్లో కూడా ఆర్థిక లావాదేవీల చుట్టూ ఏం జరుగుతుంది, ఎంతమందిని ఎన్ని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి, వాటికి సంబంధించి ఎంత చేతులు మారుతుంది అనేది కూడా ఏసీబీ పరిగణలోకి తీసుకుంది. నిర్దిష్టంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుండగా విశాఖలో 4 చోట్ల అందులోని కీలకమైన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలంగా మారింది. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రత్యేక బృందాలు ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. రవిచంద్ర, ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఎటువంటి ఆధారాలు సేకరించారు? ఇంకా ఈ దాడులు ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం అంటే ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా కీలకంగా భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. వారంతా కూడా రికార్డ్ రూమ్స్లో ఉన్న కీలకమైన పత్రాలన్నింటినీ కూడా అధీనంలోకి తీసుకున్నారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే గడిచిన ఈ అర్ధ సంవత్సరానికి కానీ లేకపోతే ఈ 1 ఇయర్లో ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి, కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు చాలా కాలంగా ఈ ప్రాంతంలోనే పాతుకుపోవడం కానీ లేకపోతే విశాఖపట్నం లాంటి కీలకమైన నగరంలో కొన్ని కీలకమైన పోస్టులలో ఉండిపోవడం వంటివి కూడా ఏసీబీ తమ ఆధీనంలోకి తీసుకుని తమకు గుర్తించింది. అటువంటి పరిస్థితుల్లో రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి ఎక్కడ లోపాలు ఉన్నాయి, లోపాల్లో రికార్డుల్లో ఉన్నాయా లేకపోతే వీటికి సంబంధించి పర్సంటేజ్ల వ్యవహారం అనేది చాలా కీలకమైనది. పర్సంటేజ్లు అనేది చాలా సాధారణమైన అంశంగా భావిస్తుంటారు. ఏసీబీ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పర్సంటేజ్ల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారు, ఓవరాల్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఎంత చేతులు మారుతుంది అనేది ఒకటైతే, రికార్డుల నిర్వహణలో లోపాలు కానీ లేకపోతే కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్స్ వంటి వాటి చోట్ల కూడా ఈ రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉంటుంది. కొన్ని చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి, తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనేది కూడా ఏసీబీకి ఫిర్యాదులు వస్తున్నాయి. దాంట్లో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, సిబ్బంది ప్రమేయాన్ని కూడా అనేక సార్లు ఫిర్యాదుల రూపంలో ఏసీబీకి తెలియజేస్తున్న తరుణంలో ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా లేకపోతే ఆర్థికపరమైన అంశాలతో సిబ్బంది ఎవరైనా ముడిపడి ఉన్నారనే దాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఓవరాల్గా 4 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంలో కూడా 4 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఒక బ్రీఫ్ నోటును సాయంత్రానికి ఏసీబీ విడుదల చేసే అవకాశం ఉంది. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.